హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, యూట్యూబర్, ప్రపంచ యాత్రికుడు, యూట్యూబర్, నాన్ వెజ్ గురించి ప్రత్యేకంగా అస్సలు చెప్పాల్సిన అవసరమే లేదు. ఎంత ఫేమ్ వచ్చేసిందో అతనికి. మొన్న అనసూయ హిందూ దేవీ దేవతల మీద ఎంత వాగ్వాదం చేశాడో తెలిసిన విషయమే. బట్ ఇప్పుడు విషయం ఏంటంటే అతని కెరియర్ అంతా కేల్కతం దుకాన్ బంద్ అంటున్నారు. సో దాని మీద మీరు ఏం చెప్తారు? కేల్కతం దుకాన్ బంద్ అంటే ఒక మంచి యూట్యూబర్గా, అంటే బాగా లక్షల్లో, ఆల్మోస్ట్ కోట్లు కూడా, అంటే చాలామంది చెప్పేదంటే ఇప్పటివరకు 7-8 కోట్ల వరకు దీని మీద గెయిన్ చేశారంటున్నారు. ఓకే, ఒక తెలుగువాడు ప్రపంచంలో ఉండే 197 దేశాలు ఉంటే అందులో 150 పైచిలుకు దేశాలని తిరిగాడు, బాగానే ఉంది, ఓకే. కాకపోతే ఎప్పుడైతే మీరు అన్నట్టు అనసూయ వ్యవహారం వచ్చినప్పుడు అంటే న్యూట్రల్గానే ఉండాలి, లేదంటే ఏది యథార్థమో అది మాట్లాడాలి. ఈ విషయం వదిలేసి అసలు మాట్లాడింది శివాజీ గారు, ఇక్కడే దానికి కౌంటర్ ఇచ్చింది అనసూయ గారు. వీళ్ళిద్దరిని వదిలేసి గరికపాటి వారిని పట్టుకొని నేను 2026లో తిడతా, 2027లో తిడతా అంటే అది కొంచెం ఎబ్బట్టుగా అనిపించింది. దాని పైపెచ్చు దాన్ని ఏమనాలి, ఈగో పెరిగిందా, అహం పెరిగిందా ఏంటో తెలియదు, కానీ అలా నోటుకొచ్చినట్టుగా మాట్లాడడము, తిట్టడము, బూతులు తిట్టడము అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. అంటే ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత విచక్షణ కోల్పోవడం అంటే ఇదే. ఇప్పుడు ఆ బెట్టింగ్ యాప్స్ సంబంధించి సజ్జనార్ గారితో లైవ్ మాట్లాడిన, వీడియో కాల్ మాట్లాడినప్పుడు ఎవరెవరైతే బెట్టింగ్ యాప్స్తో వాళ్ళ బిడ్డలు కోల్పోయారో వాళ్ళ తల్లిదండ్రులకి మరలా ఈ వచ్చిన అమౌంట్ ఇస్తానని చెప్పారు, మీరు ఇచ్చారులేదు నాకు తెలియదు, కానీ సో అంత ఇమేజ్ సొంతం చేసుకున్న వ్యక్తి ఒక్కసారిగా ఇప్పుడు శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఆ సరుకుల ఏదో పదం అదొక్కటే తప్పితే, సామాన్లు సంథింగ్ అదొక్కటి తప్పితే ఆయన మాట్లాడడంతో తప్పే లేదు. ఎవరి మనోభావాలు కూడా కించపరిచేలా మాట్లాడలేదు, ఎవరిని వేలెత్తి చూపించట్లేదు. సో అలాంటి దానికి ఈ వీడియో మాట్లాడడము, అది చినికి గాలివాన్ అయిపోయింది. ఆ గాలివాన్ అయిపోయింది. ఈయన సంబంధం, ఈయన ప్రపంచ యాత్రికుడు అన్నాడో, లేదంటే బెట్టింగ్ యాప్స్కి యాంటీ కరప్షన్ ఫోర్స్ రేంజ్లో ఫైట్ చేస్తున్నాడు, అలా ఉండకుండా ఒక్కసారి ఇలా రావడం, దేవుడి మీద ఒట్టేస్తున్నా, ఒక్కసారి నేను దేవుడు నిజంగా కలియుగంలో ఒట్లుకి ప్రమాణాలకి అంత ఇది ఉంటే ఇప్పటికి అందరూ స్మాష్ అయిపోతారు, ఎవడు బతకడు. సో అవన్నీ తెలిసి ఉన్న ఇమేజ్ను చెడగొట్టుకోవడం అంటే ఇదే. ఎప్పుడైనా సరే, అందుకే ఇప్పుడు చాలామంది చిరంజీవి గారు లాంటి వాళ్ళు, మహానుభావుడు ఎన్టీఆర్ గారు లాంటి వాళ్ళు అందరిని ఎందుకు ఆదర్శంగా తీసుకుంటారంటే ఆ వచ్చిన ఇమేజ్ అలా కాపాడుకోవడం చాలా కష్టం. రావడం ఓకే, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. అది ఒక్కసారిగా ఎగిరెగిరి పడితే ఏమవుద్ది, ఇలాంటి సిచ్యువేషన్లో వస్తాయి. సో ఇప్పుడు ఏదైతే కామెంట్ చేసిన దాంట్లో ప్రతిదీ కూడా కాయిన్కి 2 వైపులు ఉన్నట్టుగా గుడ్డు ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. ఎవరు చూసిన దృక్కోణంలో వాళ్ళకు కరెక్ట్ అనిపించవచ్చు. దాన్ని చక్కగా విడమర్చి ఇంతకుముందు ఎలాగైతే అన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేశారో అలా ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోయేదిగా. మరి నేను వదలను, ఏమైనా చేస్తాను, మీరు ఏం చేసుకోండి, నా ఛానల్ మూసినా పర్వాలేదు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి ఇవేవి చెయ్యను అని ఎందుకు భయపడి పారిపోతున్నావు? చెయ్యు, నాకేం అవ్వదురా బాయ్. మీరు మొత్తం ఎవరు ఒక అమ్మాయితో మాట్లాడినప్పుడు, సార్ మీ మీద నాకు చాలా ఇంప్రెషన్ ఉంది, ఇలాగైతే అన్సబ్స్క్రైబ్ చేస్తా అంటే చేసుకో, నాకు చాలా మంది ఉన్నారు, నువ్వు కాకపోతే ఇంకెవరు అవుతారు, కొత్త వాళ్ళు యాడ్ అవుతారు అని ఎప్పుడైతే అంత గర్వంగా మాట్లాడినట్టు అనిపించిందో ఇంకా రాను తగ్గుతుంది. ఆల్రెడీ ఒక తెలుగులో కూడా ఒక ఆయన ఇలా నిలువుగో పెట్టుకొని ఒక కుర్రోడు చెప్తున్నాడు, అన్నా నీ అంతు చూసే వరకు నేను ఇలా చేస్తూనే ఉంటాను నీ మీద వీడియోస్, నువ్వు కాసుకో, ఇంకా నీకు ఎంతవరకు ఏ యూట్యూబ్ మీద నమ్మి నువ్వు బతుకుతున్నావో అది లేకుండా నీకు చేస్తాను చూసుకో అని ఛాలెంజ్ చేశాడు కుర్రోడు. చిన్న కుర్రోడు ఇట్లా నిలువు పెట్టుకొని మైక్ ఎడం చేత పట్టుకొని మాట్లాడుతుంటాడు, భారత్ మాతాకి జై అంటాడు ఆయన. కుర్రోడు బాగా మాట్లాడతాడు. ఇట్లాంటి వాళ్ళందరూ 2-3 చూశాను. అలాంటి వాళ్ళందరూ కూడా వారి మీద యాంటీగా ఎప్పుడైతే చేస్తున్నారో ఆల్రెడీ డిస్లైక్ చేస్తున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా. అంటే అదే చెప్తున్నాను, కొంత స్థాయి వచ్చిన తర్వాత విచక్షణ కోల్పోయి నాకన్నా గొప్పవాడు లేడని ఫీలింగ్లోకి వెళ్ళిపోతారు చూసారా, అక్కడ డౌన్ ఫాలింగ్ స్టార్ట్ అయినట్టే. ఆయన కర్మ ఎలా రాసి పెట్టిందో మనం చెప్పాలి. ఎగ్జాక్ట్లీ సార్, హిందూ దేవీ దేవతల మీద వరకు మాట్లాడాడు కాబట్టి కర్మ రిటర్న్స్ అని చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్.